హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎస్ఏ 300 సిరీస్ స్టార్ట్ చేద్దాము. అందులో ఫస్ట్ స్టాండర్డ్ ఎస్ఏ 300 చూద్దాము. యాక్చువల్లీ ఇది సిఏ ఇంటర్ సిలబస్కి ఎక్స్టెన్షను. బట్ మనకు కూడా అప్లైబుల్ అవుతుంది కేస్ స్టడీ బేస్ మీద అని చెప్పి ఐసీఏ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఎస్ఏ 300 ఏంటంటే ప్లానింగ్ అండ్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇక్కడ వర్డ్ మాత్రం కేవలం ప్లానింగ్, బట్ ఇక్కడ కాన్సెప్ట్స్ చూసుకుంటే మాత్రం మొత్తం 5 కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేస్తాడు. ముందుది స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఒక చిన్న పాయింట్ ఏంటంటే మన దగ్గర ఈ ల్యాప్టాప్ అలాంటి ఎక్విప్మెంట్స్ అనేవి అవైలబుల్గా లేవు. నేనేంటంటే మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను. బట్ మొబైల్లో రికార్డ్ చేసినప్పుడు ఏంటంటే నా ఫేస్ చూపించి చెప్పగలను, కానీ మెటీరియల్స్ ఏం వాడుతున్నాను ఏంటి దాంట్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలా కుదరదు. అంటే నా పాయింట్ కూడా ఏంటంటే జనరల్గా ఇలాగా బుక్స్ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పాయింట్ కాదు. నా పాయింట్ ఏంటంటే జనరలైజ్ చేసి చెప్పాలి మొత్తము. జనరలైజ్ చేసి చెప్పిన తర్వాత కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ అంటే మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఇది చూసుకుంటే మనకి ఓవరాల్ స్టాండర్డ్ అంటే ఏంటో మనం ఏం రాయాలని చెప్పి మనకు అర్థమవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మామూలుగా చెప్పడానికి ట్రై చేస్తాను. నిన్న వీడియోస్ ఒక 2 వీడియోస్ పెట్టిన తర్వాత నాకేం అర్థమైందంటే మామూలుగా నేను ప్రతి చానికి ఈజీగా నోట్స్ నా వరకు నేను ప్రిపేర్ చేసుకుంటాను, నేను ఎలా చదువుకుంటానని చెప్పి. అలాగే నేను చెప్పిన తర్వాత కూడా మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు అది ఈజీగా ఉంటుంది. అది ఆల్రెడీ చెప్పాను. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా చూపిస్తాను, బాగానే కనపడుతుంది. నేను ఎవ్రీ టాపిక్ ఏదైతే కవర్ చేస్తున్నానో ఆయన నేను అలా పెడతాను. మీరు కావాలంటే పాస్ చేసుకొని రాసుకోండి. అది నేను ఇలా చెప్పచ్చు, మామూలు వేరే వాళ్ళ కూడా చెప్పచ్చు. అంటే ఇదేదో ఉంటుంది కదా, డైరెక్ట్గా ఓన్లీ బుక్ వరకు చూపించి కెమెరా దాన్ని చూపించి చెప్పచ్చు. బట్ నాకు అది ఇష్టం లేదు. ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ లాగా ఉండాలి. అలా కాకుండా జస్ట్ బుక్ వరకు చూపించి ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు చెప్పినట్టు ఉండదు, మీకు విన్నట్టు ఉండదు. జనరల్గా ఎవరైనా సరే ఏం కోరుకుంటారు, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అనేది కోరుకుంటారు కదా. బట్ మన దగ్గర అన్ఫార్చునేట్లీ ఆ ల్యాప్టాప్ ఉంది, బట్ ఏంటది కొంచెం ప్రాబ్లంగా ఉంది. అందువల్ల నేను దాంట్లో రికార్డ్ చేయలేకపోతున్నాను. అందువల్ల మెటీరియల్ అనేది చూపించలేకపోతున్నాను. బట్ ఇక్కడ నేను మెజారిటీ ట్రై చేసేది ఏంటంటే మెటీరియల్ చూడాల్సిన అవసరం లేదు. నేను వాడే మెటీరియల్స్ ఏంటో ఆల్రెడీ చెప్పాను కదా. అత్లా గురాల్ బుక్ వాడుతున్నాను కాన్సెప్ట్ బుక్ ఆడిట్కి, అండ్ నా ఓన్గా నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను ఏం చేస్తానంటే ఇలా చూపిస్తాను, రాసుకోండి. బస్ ట్రై చేసి మీ ఓన్గా రాయడానికి ట్రై చేయండి. లేదా అలా కుదరలేదు అంటే ఇలా చూపిస్తాను, రాసుకోండి. అది మాకు ప్రాబ్లంగా ఉందంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను అది కామెంట్ సెక్షన్లో పిన్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ స్కాన్ చేసి అంతా చేసి అప్పుడు యూజ్ చేసుకోండి. ఓకే, మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ 2 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. ప్లానింగ్, ఇక్కడ పేరుకే వర్డ్ ప్లానింగ్ ఉంది. బట్ మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం 5 స్టేజెస్గా ఉండాలి. ముందు మనకి ఏంటంటే అసలు ఇది ఓవర్వ్యూ ఎలా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ముందు ప్లానింగ్ చేసే ముందు కంటే స్ట్రాటజీ ప్రిపేర్ చేయాలి. స్ట్రాటజీ ప్రిపేర్ చేసే కంటే ఏంటంటే ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ప్లానింగ్ తర్వాత ఏం చేసుకోవాలి, ఆడిట్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయాలి. అది చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ అనేవి డాక్యుమెంట్ అనేది చేయాలి. ముందు మనకి ప్లానింగ్ అర్థం అవ్వాలంటే స్ట్రాటజీ అర్థం అవ్వాలి. స్ట్రాటజీ అర్థం అవ్వాలంటే ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అనేది అర్థం అవ్వాలి. ఇక్కడ ప్లానింగ్, స్ట్రాటజీ, ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ ఏంటంటే ఏదైనా ఐసీఏ బుక్స్లో అయినా సరే, బయట ఆథర్స్ బుక్లో అయినా సరే క్లమ్జీగా ఉంటుంది. ఒక దగ్గర ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అంటాడు, ఇంకో దగ్గర ఆడిట్ ప్రోగ్రామ్ అంటాడు, ఇంకో దగ్గర ప్లానింగ్ అంటాడు. ఏది ఒక ఆర్డర్లో ఉండదు. మనకి ఏ విధంగా చదవాలి ఏందని మనకు అర్థం కాదు. అసలు 300 సిరీస్లో కష్టపడేదే అలా ఉంటుంది. జనరల్గా నేను 300 సిరీస్ చదువుదాం అని చెప్పి మామూలు వదిలేస్తాను. ఈసారి ఏంటంటే ఎటైనా సరే చదవాలని చెప్పి ఒక స్టాండర్డ్ ప్రిపేర్ అయ్యి రికార్డ్ చేయాలని చెప్పి అనుకున్నాను. అందుకోసం 300 ఎస్ఏ 300 వరకు ఇప్పుడు ప్రజెంట్ కంప్లీట్ చేసాను, అందుకే రికార్డ్ చేస్తున్నాను. నార్మల్గా చూసుకుంటే ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అనేవి మన ప్రీవియస్ స్టాండర్డ్స్ ప్రకారం వస్తాయి. ఏది ఎస్ఏ 200, 210, 220. ఎస్ఏ 210 ఏంటి, లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్, కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తున్న టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఆ పాయింట్ ఒకటి. ఎస్ఏ 220 ఏంటంటే పెర్ఫార్మింగ్ ప్రొసీజర్స్ రిగార్డింగ్ కంటిన్యూన్స్ ఆఫ్ క్లయింట్ రిలేషన్షిప్ అండ్ యాక్సెప్టింగ్ ఆఫ్ స్పెసిఫిక్ ఆడిట్ ఎంగేజ్మెంట్. అండ్ దాంట్లో పాటు కంప్లైన్స్ విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్, దట్ ఈస్ ఇండిపెండెన్స్. ఈ 3 కండిషన్స్ అనేవి ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ ఫస్ట్ అనేది ఇవి చెక్ చేసుకోవాలి, ఇవి క్లయింట్తో మనకి కరెక్ట్గా ఉంటున్నాయా లేదా అని చెప్పి. నెక్స్ట్ స్ట్రాటజీ. ఇక్కడ నేను ఒక పాయింట్ మర్చిపోయాను. స్ట్రాటజీ, ప్లానింగ్. స్ట్రాటజీ అంటే మెంటల్లీ థింక్ చేస్తాం, ఓకే మనం ఇది చేయాలి అని చెప్పి. ప్లానింగ్లో ఏంటంటే డీటెయిల్గా ఒక ఆడిట్ ప్లాన్ అని డిజైన్ చేస్తాం. ఈ ఏరియాలో ఇవి చేయాలి, ఈ డిపార్ట్మెంట్ ఇలా చేయాలి అని మనం డిసైడ్ చేస్తాం. స్ట్రాటజీ అనేది ఏంటంటే ఈ ఏరియాస్ కన్సిడర్ చేయాలి, ఇవి అలోకేట్ చేయాలి,
ఈ రిసోర్సెస్ అని అలొకేట్ చేయాలి, ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి అనే పాయింట్ అనేది రైజ్ అవుతుంది. సో ఇక్కడ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ ఫస్ట్ చూసుకుంటే, స్ట్రాటజీ అంటే మెంటల్లీ ఫస్ట్ థింక్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఆడిటర్ అనేవాడు స్కోప్ని, వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ని అవన్నీ డైరెక్షన్ చేసుకొని ఈ ఆడిట్ ప్లాన్ అనేది డిజైన్ చేస్తాడు. సో ఫస్ట్ అనేది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆడిటర్ స్కోప్ అనేది డిజైన్ చేస్తాడు, దాన్ని బట్టి ఆడిట్ ప్లాన్ డిజైన్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే మనవాడు ఆడిటర్ అనేవాడు మేనేజ్మెంట్ని అడగకూడదు, మీరు ప్రిపేర్ చేసి ఇవ్వండి ఇలాగా ఆడిటర్ స్ట్రాటజీ కానీ ప్లాన్ అని కానీ పడకూడదు, మనోడే ప్రిపేర్ చేసుకోవాలి. బట్ ఏ ఏరియాస్ మెయిన్గా ఫోకస్ చేయాలి అని చెప్పి పాయింట్ మాత్రం అడగచ్చు, ఇదో పాయింట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఆ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటే ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ ఫ్యాక్టర్స్ ఫస్ట్ మనం ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అనేవి కన్సిడర్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ చెప్పాను కదా పైన 210, 220లో 2 కండిషన్స్, అవి కన్సిడర్ చేసుకున్న తర్వాత ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆడిట్ అనేవి ఏంటో చూసుకోవాలి. అంటే అవి డీటెయిల్డ్గా ఉన్నాయా, లెజిబుల్ ఇన్ ద సెన్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే క్లియర్గా ఉన్నాయా అని చెప్పి, వితౌట్ ఎనీ అన్ఫేర్నెస్. అవి ఏంటంటే అవి సోర్సు, రిలయబిలిటీ, రెలవెన్స్ చెక్ చేస్తాం కదా, ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేవి కన్సిడర్ చేయాలి ఆడిట్లో వెన్ డిఫైనింగ్ ఇట్స్ స్కోప్. దాని తర్వాత ఈ ఎంగేజ్మెంట్ టీమ్స్ సపోర్ట్ ఉంటుంది కదా, దాన్ని ఆ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేసే విధంగా వాళ్ళని డైరెక్ట్ చేయాలి. అది మామూలు ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడర్ చేసుకోవాలి. ఇవన్నీ యాక్చువల్లీ ఏంటంటే నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెన్స్ ఆఫ్ రిసోర్సెస్. నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ రిసోర్స్ అలొకేషన్ అంటే ఏంటంటే ఎంత, ఎప్పుడు, ఎక్కడ ఈ రిసోర్స్ అనేవి అలొకేట్ చేయాలి అనేది పాయింట్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మన ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటే మనం ఓవరాల్ స్ట్రాటజీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఇవన్నీ కన్సిడర్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఈ యొక్క టీమ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఏదైనా క్వాలిటీ వైజ్ ఆర్ క్వాంటిటీ వైజ్ ఎక్కడ మనం ఎంత అలొకేట్ చేయాలి, ఎక్కడ ఎలా మనం మేనేజ్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. సో ఇది బ్రీఫ్గా చూసుకుంటే ఇలాగా. సో మనం రాసేటప్పుడు ఎలా రాయాలంటే, మీరు మామూలుగా బుక్లో ఫ్యాక్టర్స్ అని చూసినా కానీ ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లో ఉండవు, పైది కిందకి పైగా అలా ఉంటుంది. మీరు అలా కాకుండా డైరెక్ట్గా ఇలా అరగానే రాసుకుంటే ఫస్ట్ పాయింట్ కన్సిడరింగ్ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆడిట్, తర్వాత డైరెక్టింగ్ ఎంగేజ్మెంట్ టీమ్ సపోర్ట్ టువర్డ్స్ అచీవింగ్ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ అనే పాయింట్స్ కానీ రాస్తే మనకి ఇక్కడ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ బెనిఫిట్స్ వచ్చేదానికి ఏం చూసుకుంటామంటే అలోకేషన్ ఆఫ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రిసోర్సెస్ అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ టైమింగ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. ఈ టైమింగ్ ఫస్ట్ మనకు తెలుసు, అలోకేషన్ ఆఫ్ క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్ రిసోర్సెస్ అంటే క్వాలిటేటివ్ కింద వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పర్టైజ్ అనేది వస్తుంది. క్వాంటిటేటివ్ కిందకి వచ్చినప్పుడు ఏంటంటే మన యొక్క స్టాఫ్ యొక్క నెంబర్స్ అనేది ఒకరా, ఇద్దరా, లేకపోతే ముగ్గురా, ఆ వర్క్కి ఎంతమందిని అలోకేట్ చేయాలి అనేది పాయింట్ అనేది వస్తుంది. సో ఇక్కడ టైమింగ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్స్ అంటే ఏమవుతుందంటే పలానా పీరియడ్లో పలానా డిపార్ట్మెంట్కి ఎంత ఎక్స్పర్టైజ్ అనేది మనకు ఇవ్వాలి, అంటే అక్కడి నుంచి మనం ఈ ఆడిట్ ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేయడానికి ఎంత ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఎంతమంది అలోకేట్ చేయాలి, అది పాయింట్. అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సప్లై చైన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారు, ఈ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ ఈ ప్రొక్యూర్మెంట్ నుంచి వచ్చినవి అవి అన్ని డిపార్ట్మెంట్స్కి అలోకేట్ చేయడానికి జనరల్లీ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు, వాళ్ళు పర్చేస్ చేస్తారు, అవి వాళ్ళు అలోకేట్ చేయడానికి ట్రై చేస్తారు. పర్చేస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే పర్చేస్ రిక్వైర్మెంట్స్, రిక్రూట్మెంట్ అవన్నీ ప్రిపేర్ చేసి ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ పంపిస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ చైన్ ఇదన్నమాట సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది. సో అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు దానికి ఏం చేస్తామంటే జస్ట్ ఒక ఇద్దరు పంపించేసి ఏ ఎక్స్పర్టైజ్ లేకుండా ఉండేమో జస్ట్ పంపించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు జస్ట్ వెళ్ళి అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ వెరిఫై చేసుకొని గమ్ము బ్యాక్ వచ్చేస్తారు. కానీ మనం అక్కడ కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏముండొచ్చు, ఎందుకని పలానా ఐటమ్ అనేది ఫస్ట్లో తక్కువ పర్చేజ్ చేస్తారు, తర్వాత ఎక్కువ పర్చేజ్ చేస్తారు. నెక్స్ట్ క్వాలిటీ వైజ్ కూడా ఎందుకని డిఫరెన్స్ ఉంది. దానివల్ల అలా అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పచ్చు, మనకి అర్జెంట్ రిక్రూట్మెంట్ ఉండింది, అందువల్ల మనకి ప్రైస్ ఎక్కువ కొనాల్సి వచ్చింది, అది ఇది ఉంటుంది. దాని మేనేజ్మెంట్ ఆథరైజేషన్ ఉందని చెక్ చేస్తాం, ఉందా, ఓకే కరెక్ట్గానే ఉంది. అండ్ అలాగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మొత్తం చూసుకొని ఇదేంటంటే ఎక్స్పర్టైజ్ వల్ల వస్తుంది అనమాట. సో అలాగా చేయాలి. ఇంకోటి ఉంటుంది ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్ స్టాక్ ఎక్స్పర్టైజ్ ఎందుకు అంత అవసరమా, వాడు మామూలు మనకి ఆల్రెడీ సప్లై చైన్ మేనేజ్మెంట్ మనం ఏం చేస్తుంటాం, రికార్డ్స్ అనేవి వెరిఫై చేసి ఎక్స్పర్టైజ్డ్ పర్సన్స్ ద్వారా అంతా ఫైనలైజ్ చేస్తుంటాం. వీడికి ఏమి ఇస్తే సరిపోద్ది, ఆ లిస్ట్ తీసుకొచ్చి వీడికి ఇచ్చి
స్టాక్ వెరిఫై చేసుకురారా మొత్తం క్వాంటిటీ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్తే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్పర్టైజ్ అవసరం లేదు, జస్ట్ నంబర్స్ సరిపోతుంది. సో ఇలాగా ఆ డిప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అనేదాన్ని కన్సిడర్ చేయాలి. అండ్ ఉన్న రిసోర్స్ అన్నింటినీ మన ఆడిటర్ అనేవాడు మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, ఇది బెనిఫిట్స్. మొత్తం మీద చూసుకుంటే మనకు ఓవరాల్ స్ట్రాటజీ, ఆడిట్ స్ట్రాటజీ మీద 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఫ్యాక్టర్స్ ఏంటి, సెకండ్ది బెనిఫిట్స్ ఏంటి, అంతమించి వేరే పాయింట్స్ ఏంటి. నెక్స్ట్ ప్లానింగ్, అంటే మెయిన్ ప్లానింగ్ అండ్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దానికి సంబంధించి చూసుకుంటే మొత్తం మనకి 4 కాన్సెప్ట్స్ ఉంటాయి దాంట్లో. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్లానింగ్ చూద్దాము. సో ఫస్ట్ ప్లానింగ్ దాంట్లో ఏముంటుంది ఏంది మొత్తం చూసుకునే దానికంటే ముందు అసలు ప్లానింగ్ మొత్తం మన ప్లానింగ్ ఎందుకు కావాలి, ఎందుకు జనరల్గా థింక్ చేసి ఎందుకోసం కావాలి మనకి. ఒక పాయింట్ నుంచి మనము డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనం అనుకున్న పని కరెక్ట్గా, అంటే అనుకున్న విధంగా ఎవిడెన్స్ అని గ్యాదర్ చేసి అందులో ఫెయిర్నెస్, ట్రూత్ఫుల్ అండ్ ఫెయిర్నెస్ అనేది చూపిస్తున్నాము అనేది అంటే ఆ పాయింట్ నుంచి డిబేట్ అవ్వకుండా ఉండేదానికోసం చెప్పి మనం ప్లానింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇది లేమ్యాన్ లాంగ్వేజ్. ఇప్పుడు ఆడిట్ లాంగ్వేజ్లో చూసుకుంటే ఏంటంటే పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా సప్లై చైన్ మేనేజ్మెంట్, అలాగా ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో పొటెన్షియల్ ఏరియా ఇది. సో ఈ పొటెన్షియల్ ఏరియాకి మనము ఒక ఎంగేజ్మెంట్ టీమ్ అనేది మనం ఆల్రెడీ మెన్షన్ చేసుకొని ఉంటాం. అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏంటంటే డైరెక్షన్ అండ్ సూపర్విజన్, అంటే ఈ పలానా విధంగా చెయ్యి అండ్ సూపర్విజన్, వాళ్ళు చేసే వర్క్ని మనం మానిటర్ చేసి అండ్ ఆ వర్క్ అన్నదాన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం మనకి ఏమవుతుంది, మనం ఈ ప్లానింగ్ చేసుకోవడం వల్ల మనకి ఈ బెనిఫిట్స్ ఇవన్నీ అంటే ఏంటి, ఎక్కడ తప్పబోదు, మళ్ళీ విజిట్ చేయాల్సిన అవసరం రాదు, అంటే టైము సేవ్ అవుతుంది. అండ్ కాస్ట్, ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కాస్ట్ అనేది కూడా సేవ్ అయి ఉంటుంది కదా. ఎందుకంటే ఒకసారి సరిపోతుంది. ప్లానింగ్ చేసుకోలేదు అనుకోండి, ఇప్పుడు వెళ్తాడు ఏదో చేసుకొని వస్తాడు, మనం మళ్ళీ రివ్యూ చేసేటప్పుడు మనకి ఇంకేదో డౌట్ వస్తుంది. అప్పుడు ఏంద్రా బాబు ఇదంటే ఏమో సార్ మళ్ళీ వెళ్ళాలంటాడు. మళ్ళీ వెళ్తే మళ్ళీ అడిషనల్ కాస్ట్, అడిషనల్ టైము, అడిషనల్ రిసోర్సెస్. అంటే ఈ రిసోర్స్ ఇంకో దగ్గర వాడుండొచ్చు, బట్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెస్ మనం ఏం చేయాల్సి వచ్చింది, మళ్ళీ సేమ్ ఇలాగే చేయాల్సి వస్తుంది. సో అందువల్ల ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఎలాగా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో మనకు ఆల్రెడీ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ టీమ్ మన దగ్గర ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని డైరెక్ట్ అండ్ సూపర్విజన్ చేయి, దాని తర్వాత కోఆర్డినేట్ చేసుకో వర్క్ని. ఇంతటితో ఆ ప్రాసెస్ అయిపోతుంది. ఆల్సో ఇప్పుడు ఈ వై ప్లానింగ్ అనేది బెనిఫిట్స్ ఆఫ్ ప్లానింగ్ మన బుక్లో ఇప్పుడు నేను చెప్పిందే బెనిఫిట్స్ ఆఫ్ ప్లానింగ్ ఒక్కో పాయింట్గా అంతే. దాని తర్వాత నేచర్, అది దాని తర్వాత కంటెంట్స్. అసలు ప్లానింగ్లో ఏమేమి కన్సిడర్ చేయాలి మనం ప్రిపేర్ చేసేటప్పుడు. ఇక్కడ ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ ఇదేంటంటే మనకి ఇప్పుడు డిస్కస్ చేసినా మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇది 315, 330కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. అంటే రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్, నేచర్ అండ్ టైమింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ యాజ్ పర్ ఎస్ఏ 315 అండ్ నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఇదేదంటే ఎస్ఏ 330లో ఉంటుంది. అండ్ అదర్స్ ఇంకేమన్నా ఉంటే అవి వాడు రాసిన పాయింట్ కూడా అదే, నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ planned risk assessment procedures, nature, timing and extent of planned further audit procedures and others అని చెప్పి ఇచ్చాడు. సో అదే ఉంటుంది. సో ఇదేంటంటే మనకి జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఏపి, ఆర్ఏపి ఈ రెండు ఇన్వాల్వ్ అవుతాయి అండ్ అదర్స్ ఆ కంటెంట్స్లో ఏముంటుందని చెప్పి. నెక్స్ట్ నేచర్ అంటే ఏంటంటే డిపెండింగ్ ఆన్ వాట్ కండిషన్స్ మనము ఈ ఆడిట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయాలి. అంటే ఏ ఫ్యాక్టర్స్ అనేది కన్సిడర్ చేసుకొని మనం ఈ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయాలి. అంటే నేచర్ అండ్ ఎక్స్టెంట్, ఎంత, ఎక్కడ, ఎంత అంటే ఒక ఏరియాలో ఎంత లెవెల్లో మనం ప్లానింగ్ అనేది ఉండాలి. అంటే దాంట్లో అక్కడ మనం ఎంత లెవెల్లో ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి అనే పాయింట్ మీద ఉంటుంది. జనరల్ ఇవి మనకు తెలిసినవే ఏంటంటే బేస్డ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది ఆర్గనైజేషను, మేనేజ్మెంట్ స్ట్రక్చరు, దాని తర్వాత మనకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్. మనకు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఇండస్ట్రీ మనకు ఆల్రెడీ ప్రీవియస్గా దీంట్లో ఉందనుకోండి ఎక్స్పీరియన్స్, మనము ఎంత లెవెల్లో అంటే కొన్ని లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్లో కొన్ని డిపార్ట్మెంట్స్లో ఈ లెవెల్ వరకు మనం వెళ్తే చాలు మనకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది, జస్ట్ నార్మల్ స్ట్రక్చర్ ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఉందో లేదో మనకి ఈజీగా ఇక్కడ తక్కువగా డిప్లాయ్ చేసుకుంటే సరిపోతుంది అని మనకు ఐడియా ఉంటుంది. అదే ఫ్రెష్ అనుకోండి, లార్జ్ లెవెల్ ఆఫ్ మెటీరియాలిటీ కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసిన తర్వాత ఆడిట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి.
సో అందువల్ల ఏంటంటే ఈ ఎక్స్పర్టైజ్ అండ్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు ఏంటంటే చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్, ఏవైనా సర్కమ్స్టాన్సెస్ అనేవి చేంజ్ అయితే ఆ ఆడిట్ ప్లాన్ కూడా మార్చాల్సి వస్తుంది. అది అండ్ ఆ చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ ఏమవచ్చు అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అంటే ఒక మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, రా మెటీరియల్స్ సోర్సెస్. ఆ రా మెటీరియల్ సోర్సెస్ అనేవి ఫైర్ యాక్సిడెంట్ వల్ల మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. మొత్తం డిస్ట్రాయ్ అయిపోతే అంటే ఇన్సూరెన్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. బట్ ఇన్సూరెన్స్ అనేది ఎంత క్లెయిమ్ అవుతుందో మనకు తెలియదు. సో ఇక్కడ ఏంటి, ఆ పాయింట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. బికాస్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ వల్ల సైజ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ కాంప్లెక్సిటీ మారిపోయింది. దానివల్ల ఏం చేయాలి, కాబట్టి మళ్ళీ బికాస్ ఆఫ్ ఈ చేంజ్ వల్ల మన సర్కమ్స్ అనేది చేంజ్ చేయాలి. నెక్స్ట్ చేంజ్ ఇన్ కండిషన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మేనేజ్మెంట్తో మనం కొన్ని స్కోప్లోకి అగ్రి అయ్యాం ఎంగేజ్మెంట్ టర్మ్స్ కింద. బట్ ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమంటుంది, రివైజ్ చేయాలి టర్మ్స్ అంటుంది. రివైజ్ చేయాల్సిన టర్మ్స్ అన్నప్పుడు ఏంటంటే మన ప్రీవియస్గా మనకి ఏంటంటే కంట్రోల్ మొత్తం మన చేతిలో ఉన్నింది. సో మనకి ఇలాగ ఎంతవరకు ప్రిపేర్ చేసుకుంటే చాలు ఆడిట్ ప్లాన్ అని చెప్పి అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏమైంది, బికాస్ ఆఫ్ చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ అవ్వడం వల్ల, చేంజింగ్ కండిషన్స్ అవ్వడం వల్ల మన స్కోప్ అనేది రిడ్యూస్ అయిపోయింది. స్కోప్ అనేది రిడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మనం ఏం చేయాలి, పర్ఫార్మెన్స్ అనేది ప్రొసీజర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ చేయాలి. సో ఆడిట్ ప్లాన్లో పర్ఫార్మెన్స్ ప్రొసీజర్ అనేది టు అబౌట్ దట్ సర్టెన్ కండిషన్స్ మనము స్కోప్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆడిట్ ప్లాన్ అనేది మళ్ళీ ఎఫెక్ట్ అయింది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేది ఏంటంటే మనం కొన్ని ప్రొసీజర్స్ అని పర్ఫామ్ చేసాం, ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్ చేసాం. బట్ ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు 10 కేసులు ఉంటే 10 కేసులు 7 కేసులు రాంగ్ అని చూపిస్తుంది. అంటే 7 కేసులు ఏంటంటే మనం సాటిస్ఫై కావట్లేదు, ఓన్లీ 3 కేసు మాత్రమే సాటిస్ఫై అవుతున్నాం. బట్ ఇక్కడ మనం అలోకేట్ చేసుకున్న ఆడిట్ ప్లాన్ ఏంటంటే జస్ట్ నార్మల్ వెరిఫికేషన్ సరిపోతుంది అనుకున్నాం. బట్ అలా సరిపోవట్లేదు. సో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ రివైజ్ చేసి ఆ స్కోప్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో దానికోసం అనేది ఈ కండిషన్ కూడా పోతుంది. సో మొత్తం మీద 3 కండిషన్స్. ఒకటేంటి, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏమైనా అక్కర్ అయ్యాయా. నెక్స్ట్ చేంజింగ్ కండిషన్స్. థర్డ్ వన్ ఏంటంటే ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్డ్ బై పర్ఫార్మింగ్ ఆడిట్ ప్రొసీజర్స్. అందువల్ల ఆ కండిషన్స్. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మొత్తం మీద మనం 3 చూసాం. అసలు ప్లానింగ్ ఎందుకు, దాంట్లో ఉండాలి, దేన్ని బేస్ చేసుకొని మనం ఈ ఆడిట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అది. సో ఇప్పుడు ఆడిట్ ప్లానింగ్ ప్రిపేర్ చేసాము, అయిపోయిందా, అంతేనా? ఇప్పుడు ఒక ఆడిట్కి, ఒక ఫైనాన్షియల్ ఇయర్కి ఒక ఆడిట్ ప్లాన్ ప్రిపేర్ చేసాం, అంతేనా, సరిపోతుందా? అంటే ఇంకేం వచ్చినా కానీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదా? స్ట్రిక్ట్లీ దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుందా? సరిపోదు. ఎందుకని, బికాస్ ఆఫ్ సర్టెన్ ఇప్పుడే చెప్పాను చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పి. అలాగే ఏదైనా రావచ్చు, చేంజ్ అవ్వచ్చు. అప్పుడు ఆడిట్ ప్లాన్ అనేది రివైజ్ చేస్తా రావచ్చు. అంటే ఏదైనా తక్కువ లెవెల్కి చేయొచ్చు, ఎక్కువ లెవెల్కి చేయొచ్చు. సో ఆడిట్ ప్లాన్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ ఎన్ ఇటరేటివ్ ప్రాసెస్. అంటే జరుగుతూనే ఉంటుంది ఆడిట్ ప్లాన్ అనేది. సో దేని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేయాలి అనే ఒక పాయింట్ ఉంటుంది. ఇదేంటంటే మనకి జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, జనరల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఏంటంటే మనం అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేయాలా, లేకపోతే అదర్ ప్రొసీజర్స్ అప్లై చేయాలా అని చెప్పి చూసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని మనం మెటీరియాలిటీ అనేది డిటర్మైన్ చేయాలి. ఈ మెటీరియాలిటీ డిటర్మైన్ చేసాం, తక్కువ ఉంది, ఓకే, ఇబ్బంది ఏం లే, మన స్టాఫ్ వర్క్ చూసుకుంటాము అని చెప్పి అనుకున్నాం. సో దాన్ని బట్టి ప్లాన్ ప్రిపేర్ చేసుకొని క్లోజ్ చేస్తాం. బట్ ఇన్ కేసు మెటీరియాలిటీ అనేది ఎక్కువ ఉంది, ఉండాల్సిన దానికంటే మెటీరియాలిటీ దీనికి చాలా ఇంపార్టెంట్, మన రిసోర్స్ సరిపోదని చెప్పి మనం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి, ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు హైర్ చేసుకొని వాళ్ళ హెల్ప్ అనేది తీసుకొని, దీంతో పాటు ఇంకా వేరే ఎస్ఎస్ ఉంటాయి కదా, దాన్ని ఫాలో అవుతూ మనం ఫుల్ఫిల్ అనేది చేయాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, అనలైజ్ కన్సిడర్ వెదర్ టు యూజ్ అనలిటికల్ ప్రొసెస్ ఆర్ అదర్స్ అని చెప్పి చూసుకొని డిటర్మైన్ ది మెటీరియాలిటీ. ఇన్ కేస్ ఆఫ్ మెటీరియాలిటీ ఈజ్ హైర్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి అనుకోవచ్చు. అది పాయింట్. ఇంతటితో మనకి ఏమైందంటే ప్లానింగ్ అయింది. సో ఫస్ట్ నేను ఇక్కడ దాకా ఒక నోట్స్ చూపిస్తాను, ఒకసారి క్లియర్గా చూపిస్తాను, దాన్ని పాస్ చేసి రాసుకోండి. దాని తర్వాత మనం ప్రోగ్రాము డాక్యుమెంటేషన్ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 2 కాన్సెప్ట్స్ క్లోజ్ చేద్దాము, మెజారిటీ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఏంటంటే జస్ట్ చిన్న పాయింట్ ఉంది, రిలేషన్షిప్ బిట్వీన్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్. అదొక పాయింట్ ఉంది. అది చిన్న పాయింట్, మీరు చదివేసుకోండి, నేను చెప్పాల్సిన కూడా అవసరం కూడా లేదు. జస్ట్ ఊరికే చదివితే ఇదంతా అర్థమైందంటే అది జుజుబీ, ఊరికే అర్థమైపోతుంది. మిగతా మనం కవర్ చేసి ఉంటాము. సో ఒకసారి చూడండి.
సో ఇంతవరకు మనకు అయిపోయింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మామూలుగా ముందు ప్లానింగ్కి రావాలంటే ముందు ఎంతవరకు చూసుకోవాలని చెప్పి ఆ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ స్ట్రాటజీ ఇదంతా ఉండాలి. అండ్ ప్లానింగ్ అంటే ఏంటంటే డీటెయిల్డ్ ప్లానింగ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్ట్రాటజీ అంటే మెంటల్లీ థింక్ చేస్తాం ఇలా ఇలా ఉంటుంది అని చెప్పి. అదే ఆడిట్ ప్లాన్ అంటే ఏంటంటే పలానా డిపార్ట్మెంట్లో పలానా ఏరియాస్ చూడాలి అని చెప్పి ఒక పాయింట్ ఉంటుంది. అంటే దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే అది ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీకి ఆడిట్ ప్లాన్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. ఇక్కడ మెయిన్గా మనం ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ దేనికి, ఆడిట్ ప్లాన్కి ఇవ్వాలి. ఆడిట్ స్ట్రాటజీకి ఆడిట్ ప్లాన్కి కన్సిడర్ చేసుకుంటే దేనికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఆడిట్ ప్లాన్కి ఇవ్వాలి అది. బట్ దీస్ టూ ఆర్ ఇంటర్ రిలేటెడ్. డిపెండింగ్ ఆన్ ది ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ మనం ఆడిట్ ప్లాన్ అని ప్రిపేర్ చేస్తాడు. సో దీస్ టూ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఒకదాన్ని వదిలేసి ఇంకోదాన్ని కన్సిడర్ చేస్తాడు కుదరదు, ఖచ్చితంగా రెండు కన్సిడర్ చేయాల్సిందే. సో ఇంతవరకు రాసుకోండి ఫస్ట్. దీని తర్వాత ఇప్పుడు మనం ఆడిట్ ప్రోగ్రామ్ అండ్ డాక్యుమెంటేషన్ అని చూద్దాం. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది చూద్దాము. ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మోస్ట్ డీటెయిల్డ్ ప్రోగ్రామ్ అనమాట. అది ఆడిట్ ప్రోగ్రాము అంటే మేము రిటర్న్ డాక్యుమెంట్ మోస్ట్ డీటెయిల్డ్గా ఉంటుంది. అంటే లిస్ట్స్ అండ్ ప్రొసీజర్స్ టు బి ఫాలోడ్ బై ది మెంబర్స్ అలాంగ్ విత్ ఎస్టిమేషన్ ఆఫ్ టైం టు కంప్లీట్. అంటే ఇంక్లూడింగ్ టైంతో పాటు వీడు ఏం చేస్తాడంటే అప్పుడు ఏవేవి మనం ఒక డిపార్ట్మెంట్ తీసుకున్నాడు, ఆ డిపార్ట్మెంట్ సబ్ క్లాసిఫై చేస్తాడు. ఆ డిపార్ట్మెంట్ దాని తర్వాత దాంట్లో ఏ లిస్ట్ ఆఫ్ ప్రొసీజర్స్ మనం లిస్ట్ అండ్ ప్రొసీజర్స్ మనం ఏమేమి ఫాలో అవ్వాలి చేస్తాడు. దాంతోపాటు ఏం చేస్తాడంటే వాటి యొక్క రిమార్క్స్ మెయింటైన్ చేస్తాడు. రిమార్క్స్ తర్వాత ఏంటంటే ఈ టైంలో అప్పుడు కంప్లీట్ అయిపోవాలని చేస్తాడు. ఇలాగ ఎవ్రీ డీటెయిల్ అనేది దాంట్లో మెన్షన్ చేస్తాడు అనమాట. అది ఆడిట్ ప్రోగ్రామ్ అంటారు. సో ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది దీంట్లో 2 పాయింట్స్ ఉంటాయి. 2 పాయింట్స్ అంటే ఏంటంటే ఒకటి, ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది కూడా ఫిక్స్ కాదు, ప్లాన్ లాగా. దీన్ని కూడా ఆల్టర్ చేయాల్సి వస్తుంది. ఆల్టర్ చేస్తాం, అవి ఏ సర్కమ్స్టెన్స్లో చేస్తాము. ఇంకో పాయింట్ ఏంటంటే అసలు ఆడిట్ ప్లాన్, అసలు ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఫార్ములేట్ చేస్తాం, డిపెండింగ్ ఆన్ వాట్ వి ఫార్ములేట్ ఇట్. దేని బేస్ చేసుకొని చేస్తామంటే నేచర్ ఆఫ్ ది ఆర్గనైజేషను, వాటి యొక్క పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, సైజ్ ఆఫ్ ది బిజినెస్, దాని తర్వాత ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఇవి కన్సిడర్ చేసుకొని మనం ప్రిపేర్ చేస్తాం. ఏమైనా సర్కమ్స్టెన్సెస్ ఫర్ ఆల్టరేషన్ క్వశ్చన్ కూడా ఇలాగే ఉంటుంది. ఆల్టర్డ్ అనే పాయింట్ వస్తే అక్కడ సర్కమ్స్టెన్స్ అనే రావాలి. అది కన్సిడర్ చేస్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే టర్న్ ఓవర్. ఫస్ట్ నార్మల్ మనం ప్రిపేర్ చేసినప్పుడు ఏంటంటే ఒక టర్న్ ఓవర్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తాం. బట్ సబ్సిక్వెంట్లీ అదేముంటుంది, వైల్ వెరిఫైయింగ్ అదేముంటుంది, సబ్సిక్వెంట్లీ ఆ టర్న్ ఓవర్ అనేది ట్రెమండస్లీ ఇంక్రీజ్ అయిపోయింది. సో అందువల్ల మనం ఏం చేయాలి, ఆడిట్ ప్లాన్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ కంపేర్ చేసుకుంటే ఇంటర్నల్ కంట్రోల్స్ ఏంటంటే వైల్ వీఆర్ డిజైనింగ్ ది ప్లాన్, ఇంటర్నల్ కంట్రోల్స్ అనేవి నార్మల్గానే ఉన్నాయి. బట్ వైల్ పర్ఫార్మింగ్ అండ్ ఆడిట్ ఇంటర్నల్ కంట్రోల్స్ అనేవి అంత ఎఫెక్టివ్గా ఉన్నాయని మనకు అనిపించలేదు. సో అప్పుడు ఏం చేయాలంటే ఆడిట్ ప్రోగ్రామ్ మళ్ళీ చేంజ్ చేసి రీడ్రాఫ్ట్ చేయాలి. అదో పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ డేటాస్ స్టాక్స్ ఉంటాయి కదా, ఈ డేటాస్ స్టాక్స్ అనేవి సడన్లీ ఇంక్రీజ్ అయిపోయాయి, సడన్లీ చేంజ్ వచ్చేసింది. ఏదైతే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, సడన్ చేంజ్ అనేది బాగా ఎక్కువ వచ్చింది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. సో అలాంటప్పుడు కూడా సర్కమ్స్టెన్స్ అనేది ఇది ఒక సర్కమ్స్టెన్స్ టు చేంజ్ ది ఆడిట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏంటంటే మనకి డౌట్ అనేది అరైజ్ అయింది, అసెట్స్ అనేవి మిస్అప్రాప్రియేట్ అయ్యాయేమో అని చెప్పి. సో జనరల్లీ మనం పోయేటప్పుడు ఏం చేస్తాం, మిస్అప్రాప్రియేట్ అయ్యాయి అనే ఆలోచనతో చేయం. జనరల్గా మనం ఓకే అని కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటూ చేస్తాం. బట్ మనకి ఎప్పుడైతే డౌట్ అనేది అరైజ్ అయిందో ఆన్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ అసెట్స్, ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనే దాన్ని చేంజ్ చేయాలి. ఈ 4 అనేవి సర్కమ్స్టెన్సెస్. ఏదేది, ఒకటి టర్న్ ఓవర్, దాని తర్వాత ఇంటర్నల్ కంట్రోల్స్, దాని తర్వాత బుక్ డెప్ట్స్ ఆర్ స్టాక్స్, దాని తర్వాత మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ అసెట్స్. ఈ సర్కమ్స్టెన్సెస్లో ఏంటంటే మనం ఆడిట్ ప్రోగ్రామ్ అనేది రీడ్రాఫ్ట్ చేయాలి పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫార్ములేషన్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్. అది ఇందాక చెప్పాను కదా, అది అయిపోయింది. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఏదే చేయాలి, ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ గురించి డాక్యుమెంట్ చేయాలి, దాంట్లో కీ డెసిషన్స్ ఏం చేస్తున్నాం అని చెప్పి. సెకండ్ పాయింట్ ఆడిట్ ప్లాన్ గురించి డాక్యుమెంట్ చేసుకోవాలి, మనం ప్రిపేర్ చేసిన ప్లాన్ గురించి. థర్డ్ పాయింట్ ఇప్పుడు మనకి ఇంత డిస్కస్ చేసాం కదా, ప్లానింగ్లో చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్సెస్, ఆడిట్ ప్రోగ్రామ్లో చేంజ్ ఇన్ సర్కమ్స్టెన్సెస్, వీటిని కన్సిడర్ చేసుకొని ఏదైనా చేంజెస్ చేస్తుంటే ఆ చేంజెస్ ఒక రికార్డ్ చేయాలి, రీజన్స్ ఫర్ దట్ చేంజ్ అది రికార్డ్ చేయాలి. అంతే. ఇంతటితో మనకి ఎస్ఏ 300 అనేది అయిపోయింది. ఇంకా మిగతా చిన్న పాయింట్స్ ఒక 1 టాపికే ఉండేది, రిలేషన్షిప్ బిట్వీన్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్. ఇది కూడా ఇంత మీకు మధ్యలో చెప్పాను, బట్ దాని పేరు నేను చెప్పాను. ఏది మోస్ట్గా ప్రిఫర్ చేయాలి, ఆడిట్ ప్లాను,
ఈ రెండు ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి, అదొక పాయింట్. సో ఇంతటితో మనకి ఎస్ఏ 300 అనేది అయిపోయింది. ఇదిగోండి లాస్ట్ కాన్సెప్ట్ కూడా ఒకసారి చూసుకోండి రాసిన. ఓకే, సో ఇంతటితో ఎస్ఏ 300 అనేది కంప్లీట్ అయింది. హోప్ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. జనరల్గా బొర్ర బదులు కూడా వేసుకుంటాం ఎస్ఏ 300 సిరీస్కి. సో 300తో స్టార్ట్ చేసి, మామూలుగా ఇది పెద్ద ఇంపార్టెంట్ స్టాండర్డ్ కాదంటారు, బట్ ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ అనేది ముందు ఇంపార్టెంట్ ఏదైనా సరే మిగతా స్టాండర్డ్స్ వేయాలంటే. సో నెక్స్ట్ స్టాండర్డ్స్ కూడా ఇంత ఈజీగా చేయడానికి ట్రై చేస్తాను, ఇలాగే నోట్స్ రాసి. సో ఇలా ఒకటే పాయింట్ ఏంటంటే, మనకి రిసోర్సెస్ లేనందువల్లే మనం ఇలా ఓన్లీ జస్ట్ ఫేస్ చూపించి చెప్పాల్సి వస్తుంది. బట్ బుక్స్ చూపించి చెప్పేదానికంటే ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పానని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఏమైనా చేంజ్ చేయాల్సింది ఉంటే, మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే కామెంట్స్లో చెప్పండి, నేను కన్సిడర్ చేస్తాను. ఓకే మరి, థ్యాంక్ యూ, బాయ్.